ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. వైకుంఠ ఏకాదశి వేడుకలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండే పలు వైష్ణవ దేవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. నేటి తెల్లవారు 4 గంటల నుండి వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ శివ కేశవ ఆలయంలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేటి ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య ఆధ్వర్యంలో కమిటీ పూర్తి ఏర్పాట్లు చేసింది. దీంతో భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ హారతులు భారీగా తరలివచ్చిన మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజల్ని చేపట్టారు. ఈ రోజు విష్ణు దేవుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తి లభిస్తుందన్న భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున స్వామివారిని దర్శించుకునేందుకు గాను మండల వ్యాప్తంగా వందలాది మంది భక్తులు వైష్ణవ ఆలయాలకు భారీగా తరలివచ్చారు. పరమ పవిత్రమైన ఈ రోజు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగి పుణ్య ఫలాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుని ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం భారీగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఆలయాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చెల్లించుకున్నారు. కృష్ణ గారు వచ్చిన అయ్యప్ప వెంకటేశ్వరాన్ని విష్ణు గారు వచ్చిన దాంట్లో pinne paasora morane ke tumujenge dwara puri lingukulenge larabawai purare mankel govinda unannai paalappare kondayam kirna naadakapam passana langaka చూడనమే కళ్ళలే కరే చెవిపోవే పాడనమే నైన పల్కలం యామనయ్యో ఆడేడు మతం తిన్నే పాల్చోరా
संतोष कुमार नामनी साई किरण नामनी सर्वेषां कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि धर्मार्थकामोक्षार्थं भगवान की जय। కొంచెం జరిగితే ఇంకో గంట ఏం కాదు. అక్కసామి
మండల ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ శివకేశవ ఆలయ కమిటీ తరఫున ఈరోజు ఉదయం దాదాపు 4:30 గంటల నుండే ముస్తాబాద్లో కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, మెల్లగా వెళ్ళురి, మీరు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. ఎందుకంటే రానున్న రోజుల్లో మొన్నటి వరకు కరోనా వైరస్తోని బాధపడ్డప్పుడు ఇప్పుడు కూడా కొత్త వైరస్ ఇట్లా అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నుండి స్వామివారిని వేడుకోవాలి, మనందరినీ కాపాడాలని. అందువల్ల మీరందరూ కూడా దర్శనం మంచిగా చేసుకొని పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు అని చెప్పి ప్రజలకు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుఖ సంతోషంతో అందరూ మంచిగా ఉండాలి. అందరం మంచిగా పాడి పంటలు పిల్ల జల్ల గొర్రె గుడ్డు అన్ని రకాల అందరం మంచిగా బాగుండాలి. అంత మంచిగా కోరుకుంటాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి దాతలు తమకు తోచిన విరాళాన్ని అందించాలని రఘు గురుస్వామి పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వచ్చే నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగుతుండగా భక్తులు దేవాలయ నిర్మాణానికి తమకు తోచిన ధన వస్తు బంగారు రూపేణ విరాళాన్ని అందించాలని రఘు గురుస్వామి కోరారు. రేపాక గ్రామంలో ఈరోజు శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఈదుల రవీందర్, గోపాలాచారి, కేవన్ రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरासदं तद्विप्रासो विभन्यवजागृपां यस्य विन्दते विष्णोर्यपारपदं पर्याप्या निरन्तरायाय सर्वस्वमोतिरात्रत्वमहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्ये सर्वमेति नाप्नोति सर्वं चेति अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापहरणं श्री सीतारामचन्द्रस्वामी पादोदकं पावनं शुभम् शतमानं भवति शताय पुरुषश्रुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सकाम्यार्थफलसिद्धिरस्वमभीष्टफलसिद्धिरस्तु शतमानं भवति शताय पुरुषश्रुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति గుళ్ళే ఉన్నా పూజ అవుతుంది. సరే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం. ఫిబ్రవరి ఇల్లంతకుంటలో నిర్మించబడుతున్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఫిబ్రవరి 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది. కాబట్టి స్వాములు మీ యొక్క అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికై ధన రూపేణ, వస్తు రూపేణ, బంగారం రూపేణ, వెండి రూపేణ ఎవరైనా దాతలు ఉంటే శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. స్వామి శరణం, స్వామి శరణం. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి ఉదయం నుండి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
ముక్కోటి దేవతలు ఒకచోట చేరిన అపూర్వ ఘట్టమే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిట్లాడాయి. నేటి తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వందల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి తెల్లవారుజామున 4 గంటలకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించారు. నేటి తెల్లవారుజాము నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భారీగా తరలివచ్చి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. గతంతో పోలిస్తే ఈసారి భక్తులకు ఆకట్టుకునేలా డెకరేషన్ ఏర్పాటు చేశారు. దశావతారాల స్వామివారిని భక్తులకు కనిపించేలా సెట్ వేశారు. వైకుంఠ వాసిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడంతో 2 రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని సునాయాసంగా దర్శించుకునేలా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రభుత్వ పాది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ కీమా నాయక్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు సంగీత విభావం ఏర్పాటు చేశారు. స్వామివారి పాటలు పాడుతూ భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు. వెంటనే పడింది. నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, భక్తులందరికీ ఓం నమో భక్తులందరికీ
నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ భక్తులందరికీ మనవి నమో వెంకటేశాయ ఓం నమో స్వీకరించగలరని మనవి నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ భక్తులందరికీ మనవి భక్తులందరూ వేడి వేడి పాలను స్వీకరించగలరని మనవి నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ భక్తులందరికీ మనవి భక్తులందరూ వేడి వేడి పాలను స్వీకరించగలరని మనవి భక్తులందరూ వేడి వేడి పాలను ఇన్స్ట్రుమెంట్స్ బాగా తక్కువ వినిపిస్తుంది, కీబోర్డ్ చాలా తక్కువ వినిపిస్తుంది. అంటారు కానీ కొంచెం గంధము పోసి Sarvesha
ఏడుకొండవాడ లైన్ బాగుందమ్మా, ప్లీజ్ దయచేసి రావాలి, సహకరించాలి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద గోవింద దేవుడు పైన రావాలి గోవింద దర్శనం నడవాలి. గోవింద రావాలి గోవింద జరగాలి గోవింద రావాలి గోవింద. గోవింద నడవాలి గోవింద. వాళ్ళు పంపి in the mix. Speaker check. Speaker check. స్వరాలయ మ్యూజిక్ అకాడమీకి మరి ఇక్కడ దేవస్థాన ప్రాంగణంలో చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు దేవస్థానం ఈవో గారికి భక్తులందరూ వేడి వేడి పాలను స్వీకరించగలరని మనవి. భక్తులందరికీ మనవి, భక్తులందరూ వేడి వేడి పాలను ఉచితంగా స్వీకరించగలరని మనవి. అంటే భక్తులు కొత్త కొత్త ఉచితంగా స్వీకరించారు. Gracias.
మంగళం లక్ష్మీ వెంకటరమణ గోవింద వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో ఉదయం 2:30-3 గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్త జనవాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి తరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం 2:30 నుండే భక్తుల సంఖ్య పెరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి సందర్భం ఇదే జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కూడా హరియారా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ క్షేత్రంలో కూడా ఉదయం ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో బ్రాహ్మణోత్తములు వేద పండితుల ప్రత్యేకమైనటువంటి పూజలతోటి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం ప్రజలందరికీ కూడా కలిగింది. హరియారా క్షేత్రంలో అయితే అటు శ్రీ లక్ష్మీ అనంతపద్మ స్వామిని ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన శ్రీశ్రీ పట్టణ సమితి పెద్దలందరూ కూడా అధికారులు కూడా చక్కటి సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు మరి శీఘ్రంగా స్వామివారి దర్శనం ఉత్తరద్వార దర్శనం కల్పన చేయడం మరి అభినందించదగ్గ విషయం. అందరికీ కూడా సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క వర్గం సుఖమైతే ఆంధ్రప్రదేశ్ అష్టదాయిలో ఉందని చెప్పండి ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రి అని చెప్పండి. ఎలాంటి కీడు రాకుండా ఈ ప్రాంతానికి చూడు తండ్రిని మరి ఈ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ప్రతి ఏటా అధిక మాసంతో కలుపుకుంటే ప్రతి నెల 2 ఏకాదశులు వచ్చేటువంటిది 24, అధిక మాసంలో 2 కలుపుకుంటే 26 ఏకాదశులు. ఆ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండి మరి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా భావించేటువంటి అలాంటిది ముక్కోటి ఏకాదశి ఈరోజు ధనుసు రాశిలో సూర్యుడు గమనం సంక్రమం మారుతున్న సందర్భంలో ఈనాటి ముక్కోటి ఏకాదశి రావడం ఈరోజు ఈ విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులో మరి అనేక మంది భక్తజనం వచ్చి స్వామివారి దర్శించిన సందర్భంలో మేము కూడా ఈ ప్రాంతానికి అంతా మంచి జరగాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి సందర్భంగా ప్రార్థన చేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా పిలవడానికి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ మంచి జరగాలని ఈ 2025 సంవత్సరం సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేసి 2022 అంతా అందరికీ మంచి జరగాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు అందించాలని, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ కోరారు. ఈరోజు అమృతిలాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గన్నరపు నర్సయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు అనేక వాగ్దానాలు చేయడం జరిగిందని, గత ప్రభుత్వం రైతు భరోసా కింద 10,000 ఇస్తే మేము అధికారంలోకి వస్తే వెంటనే 15,000 రూపాయలు అమలు చేస్తామని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి వచ్చేలా చేశారని అన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర
కాలం పూర్తయినా ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని రమేష్ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మల్లారం అరుణ్ కుమార్, అన్నదాస్, గణేష్, మల్లారం ప్రశాంత్, శ్రీరాములు రమేష్, చంద్ర పాల్గొన్నారు. గత ఎన్నికల సందర్భంలో మరి రైతులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మేము అధికంగా ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎన్నికల పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కానీ కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన హామీ కూడా ఎలాంటిది అమలు చేయని పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనేక దఫాలుగా మరి హామీలు ఇస్తూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది తప్పించి రైతులకు రైతు భరోసా అందించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఒక ఫసల్ అయిపోయింది, రెండో ఫసల్ కూడా నడుస్తా ఉంది. దానికి కూడా ఇప్పుడు రైతులు రైతు భరోసా లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళు ఎంతో ఆశతోటి మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక మాకు కౌలు రైతులకు గుర్తించి మాకు 12,000 రూపాయలు వస్తాయని వాళ్ళు కూడా ఆశపడింది. వాళ్ళ ఆశలు కూడా నిరాశ పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా రైతులను మోసం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళకి సంబంధించిన ఏ హామీ ఇచ్చిందో అది 15,000 రూపాయలు వేయాలి. 12,000 మళ్ళీ నేను తక్కువ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 15,000 ఇవ్వాలి. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించిన 12,000 దానిలో రకరకాల వాళ్ళని తగ్గించే విధంగా గ్రామీణ ఉపాధి కార్మికులకు సంబంధించి దానిలో వాళ్ళని కూడా గుర్తించకుండా గతంలో ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డు లేకనో లేకుండా రేషన్ కార్డు లేకనో వాళ్ళు ఆ రకంగానే వాళ్ళని కూడా గుర్తించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకం కాకుండా అందరికీ ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకు భూమి లేని పేదలందరికీ కూడా కౌలు రైతు ఇవ్వాలని దొంగ హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పుట్టుకొక్క విషయాన్ని ప్రజల ముందు పెట్టుకుంటూ తప్పుదారి పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నది. మొన్న 2 నెలల క్రితంలో బట్టి విక్రమార్క మినిస్టర్ మాట్లాడుతూ ఏమన్నా అంటే ఉపాధి హామీ కూలీలు 100 రోజులు నింపినటువంటి కార్మికులకు తప్పకుండా మేము ఇస్తామని చెప్పింది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని ఇష్టమైనటువంటి చట్టం తీసుకొచ్చింది ఉపాధి హామీలో. ఏంటి అంటే ఎక్కడైతే పని చేస్తారో పొద్దున 9 నుంచి 11 గంటల వరకు, 2 నుంచి 5 గంటల వరకు ఏ పని ప్రదేశం అయితే ఫోటో అప్లోడ్ చేస్తే అక్కడి నుంచే వాళ్ళకి అటెండెన్స్ పడేటువంటి అవకాశం ఉంది. మరి ఇలా 100 రోజుల పనిని పూర్తి చేసిన కార్మికులకు ఇస్తా అంటే ఒక్కొక్క గ్రామంలో అంత ఒక 5-6 తప్ప వాచర్ వేసేటువంటి వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎలక్షన్కు ముందు ప్రతి వ్యవసాయ కార్మికులకు భూములకు 12,000 ఇస్తామని చెప్పారు. అది డిసెంబర్ 28 నాడు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి అన్నారు. ఇప్పుడు డిసెంబర్ 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నాడు ఇస్తామని చెప్తా ఉన్నారు. అలాగే రైతులకు కూడా రైతు భరోసా 10,000 ఇస్తామన్నాడు కేసీఆర్, మేమైతే 15,000 ఇస్తామని చెప్పిండు. ప్రతిదీ దొంగ ఆమె. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేసింది లేదు. మాటలతో పూటగడుపుతూ పేద ప్రజలను ఆశలలో ముంచుతా ఉన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఇందిరమ్మ ఇండ్లకు పూర్తిగా గ్రామ సభలు పెట్టి ఇవ్వాలని చెప్పి పలుమార్లు మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గ్రామ సభ పెట్టడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇందిరమ్మ గ్రామ కమిటీగా నియమించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటినీ ఇచ్చిన తక్షణం అమలు చేయకపోతే సిపిఎం పార్టీగా జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ రఘునందన్ పర్యవేక్షణలో విద్యార్థులు సెల్ఫ్ గవర్నమెంట్ డే ను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు విద్యా బోధన అందించారు. విద్యార్థులు అందిస్తున్న బోధనను కళాశాల ప్రిన్సిపల్ తో పాటుగా తదితరులు పరిశీలించారు. ఒకరోజు ప్రిన్సిపల్ గా తిరుమల, వైస్ ప్రిన్సిపల్ గా రజితలు నిర్వహించగా మరో 20 మంది విద్యార్థులు లెక్చరర్లుగా నిర్వహించారు. సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇది మరువలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. దీంతో కళాశాల ఉపాధ్యాయులతో ఏ విధంగా మెదగాలో నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సునీత, విజయ్ కుమార్, రాజేశ్వరరావు, మారుతి, రాజు, ప్రవీణ్, మారుతి, నరసింహులు, వినీత తదితరులు కలరు.
సైటోసిన్ అట్లా ఏదైనా వస్తే అడెనిన్కి థైమిన్ రావాలి ఆపోజిట్ ప్లేస్లో. అడెనిన్ థైమిన్, గ్వానిన్కి సైటోసిన్ రావాలి, సైటోసిన్కి గ్వానిన్ రావాలి. ఇది డిఎన్ఏ. డబుల్ స్టాండర్డ్ కానీ మాత్రం సింగిల్ స్టాండర్డ్ సైనిక్ టెస్ట్లో యూరాసిల్ వస్తుంది. టీసీ ఇస్తారు, టీసీ తీసుకుంటారు. అన్ని సబ్జెక్టులు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్లో నీల్స్ బోర్ అటామిక్ మోడల్ గురించి చెప్తున్నా. అయితే నీల్స్ బోర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని సక్సెస్లు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ని ఫాస్ఫేట్స్ అని కూడా అంటాం. ఫాస్ఫేట్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను మీకు చెప్పేది ఫైవ్ ఫాస్ఫేట్స్. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక నీల్స్ బోర్ ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేసిందంటే చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు సర్క్యులర్ పాత్ర రివాల్వ్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటాం? సర్క్యులర్ పాత్ర రివాల్వ్ అవుతుంది, ఇది న్యూక్లియే. ఎలక్ట్రాన్ సర్క్యులర్ పాత్ర రివాల్వ్ ఎలక్ట్రాన్ ఈ సర్క్యులర్ పాత్ర రివాల్వ్ అవుతుంది. ఈ సర్క్యులర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్బిట్ గౌడ్ జూనియర్ కాలేజ్ ముస్తాబాద్. ఈరోజు మా కాలేజ్లో సబ్టోర్నమెంట్ జరుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అవకాశం వల్ల మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో మంచి పొజిషన్లో నిలబడతాం. థ్యాంక్ యూ. క్లాసెస్ చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. రోజు మా టీచర్స్ మాకు క్లాసెస్ చెప్తుంటే అల్లరి చేసేవాళ్ళం, కానీ ఈరోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అల్లరి చేయలేదు. మాకు సపోర్ట్ ఇచ్చి సైలెంట్గా క్లాసెస్ ఉన్నాయి. పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంటే జరుపుకున్నాము. దాని ద్వారా విద్యార్థులు అధ్యాపకులు మారి వాళ్ళు విద్యా బోధన చేశారు. వాళ్ళ తరఫున వాళ్ళు అధ్యాపకుల దగ్గర నేర్చుకున్న వాళ్ళ అనుభవంతో ఈరోజు వాళ్ళు కండక్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇదే కాకుండా కాలేజీ అవర్స్ అయిపోయిన తర్వాత 4th తర్వాత వాళ్ళకి 5:30-6 మధ్యలో స్టడీ అవర్స్ తీసుకుంటున్నాం. స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం. వాళ్ళకి ప్రతి అధ్యాపకులు ప్రతి పిల్లవాడికి వాళ్ళ స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడి కాకుండా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి స్పెషల్ కేర్ ప్రతి అధ్యాపకులు తీసుకుంటున్నారు ఈవినింగ్. అలాగే ప్రతి పిల్లవాడు స్టడీ అవర్కి కంపల్సరీ ఉండాలని మేము ప్రతి అధ్యాపకులు కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ స్టడీ అవర్కి ఉన్న సమయంలో 6 వరకు ఉంటున్నారు కాబట్టి విద్యార్థులకి కొంచెం అలసట ఉండడంతో ఎవరైనా దాతలు వాళ్ళకి స్నాక్స్ రూపంగా ఇవ్వడానికి మీ మీడియా ద్వారా మీ ద్వారా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసము మేము అధ్యాపకులము అందరము పాటుపడుతున్నాము. దీంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా అడ్మిషన్ల కోసము మీ సహకారంతో ప్రతి పిల్లవాడు కాలేజీలో జాయిన్ కావడానికి మీ సహకారాన్ని కోరుకుంటున్నాము.
సిరిసిల్ల తక్షశిల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ముగ్గులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని భావన ఋషినగర్ లో గల తక్షశిల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పల్లె వాతావరణం. అలాంటి పల్లె వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన నమూనా గ్రామం అందరినీ ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పల్లెలో జరిగే వేడుకలు ఈ సెట్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎట్ల బండ్లు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగి మంటల వంటివి మన కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. విద్యార్థుల తల్లులు ముగ్గుల పోటీ నిర్వహించారు. అచ్చమైన పల్లె వాతావరణం సృష్టించి అందరినీ అబ్బురపరిచేలా సంక్రాంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇటు వేడుకలు తక్షశిల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. My daughter Ananya is studying in this school. What I really like about this school, first of all, I like the name Takshashila. It goes back to roots of our country. More than education, if you teach your children the morals and the values, they will become the individual that this country needs. And I think this school provides everything of that sort. What I really admire is, apart from education, there are a lot of activities, especially in terms of festivals, that tells you nowadays kids are so addicted to phones. They do not know what we learned 20-30 years ago. So now, with these activities, what I really love about them is they're going back to the roots. So going forward, this can be taken to the next generation. I appreciate the correspondents and the people and the teachers for helping this out. Thank you so much. Cannot be grateful for more than that. Thank you. Namaskaram everyone. I am Harni from Takshila English Medium High School. We are celebrating Sankranti Sambaralo in our school traditionally, and we can able to see the Indian culture surroundings of Takshila school, and we are very happy to see all the Rangoli is with the parents, and we are very thankful to parents who are came for us to celebrate more, and we are very happy, and I wish happy Sankranti for in advance. Namaskaram to everyone. I am Srinika. We are celebrating Sankranti Sambaralo in our Takshashila English Medium High School. So we have created village atmosphere in our school. So I will show you how is our village atmosphere. Now I will show how is our village atmosphere in our school. So these are the things created by our Takshashila teachers. This is a well and Lord Lakshmi. Nowadays people are living in cities and they don't know how is our village atmosphere. These things we can learn how our village atmosphere. గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ లో రేపటి నుండి హజరత్ మీరా షేఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు పూజారి అబ్దుల్ రహీం తెలిపారు. ముస్తఫానగర్ గ్రామంలో దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి మొదలవుతాయని దర్గా పూజారి అబ్దుల్ రహీం తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అమిత్ దర్శించుకుని వారు మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 4 గంటలకు అబ్దుల్ రహీం పూజారి ఇంటి నుండి గంధం వీధుల గుండా ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. అనంతరం 12వ రోజున ఉర్సోత్సవాలు వివిధ జిల్లాల కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి మండలాల నుండి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం దాతల సహకారంతో నిర్వాహకులు పూజారి అబ్దుల్ రహీం అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम अला इन्ना औलिया अल्लाहि ला खौफुन अलैहिम वला हुम यहज़नून। मोहतरम हज़रात, अल्लाह तबारक व तआला का एहसान करीम है कि अल्लाह ने हमें इस गंभीरोपेट में एक अल्लाह के वली है हज़रत मीरा शाह क़ादिर रहमतुल्लाह अलैह का उर्स मुबारक है और जनाब रहीम साहब के सदारत में उर्स का मेला लगने वाला है। आप तमाम हजरात से गुजारिश की जाती है कि कल बरोज़े हफ्ता संदल मुबारक होगा और इतवार के दिन उर्स मुबारक होगा। यहाँ पर अल्लाह के वलियों के पास अल्लाह की ख़ास रहमत नाजिल होती है। आप सबसे हम गुजारिश करते हैं कि आप तमाम हजरात आकर सवाब दारैन हासिल करें और हज़रत से फ़ैज़ लेने की कोशिश करें। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ శివారులో గల హజరత్ మీరా షా ఖాద్రి యొక్క ఉర్సే ముబారక్ కార్యక్రమం తేదీ 11 నాడు సందల్తో ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు రేపు ఊరేగింపుగా సందల్ని తీసుకురావడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతోటి। అదేవిధంగా ఎల్లుండి 12వ తారీఖు నాడు ఉర్స్ ముబారక్ నిర్వహించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ముతవల్లి అయినటువంటి అబ్దుల్ రహీం గారి ఆధ్వర్యం జరిగేటువంటి భక్తి శ్రద్ధల కార్యక్రమం భక్తులందరికీ కూడా ఈ హజరత్ యొక్క ఆశీస్సులు కలిగే విధంగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి పండుగ ఇది। కావున భక్తజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఎల్లుండి జరగబోయేటువంటి ఉర్స్ ఉత్సవానికి తరలి వచ్చి హజరత్ మీరా షా ఖాద్రి యొక్క సాహెబ్ గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఈ పెద్ద పండుగలో దాదాపు ఈ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఉమ్మడి కరీంనగర్ మరియు నిజామాబాద్ మెదక్ జిల్లాలైనటువంటి భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం జరుగుతుంది। వారి యొక్క కోరికలు తీర్చే విధంగా ఉన్నటువంటి బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మనందరిపైన ఉండాలని అందరూ కూడా ఈ ఆశీస్సులు తీసుకోవడానికి ఎల్లుండి జరిగేటువంటి మహోత్సవానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా మా అబ్దుల్ రహీం గారి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। కాబట్టి మీరందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మీ బాబా గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు కొత్తపల్లి శ్రీనివాస్ మమత దంపతులు ఉచితంగా పాల వితరణ చేపట్టారు। ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే వేడుకలు వచ్చే భక్తులకు ఉచితంగా పాల పంపిణీ కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు శ్రీకారం చుట్టారు। నేటి ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చిన భక్తులందరికీ వేడివేడి పాలు అందిస్తూ భక్తిని చాటుకున్నారు। ఇట్టి పాల వితరణ కార్యక్రమాన్ని ప్రభుత్వమే పాది శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, చేపూరు బుచ్చయ్య, అల్లాడి శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఓం నమో నారాయణాయ। భక్తులందరూ వేడి పాలను స్వీకరించగలరని మనవి। భక్తులందరూ వేడి పాలను ఉచితంగా స్వీకరించగలరని మనవి। నమో వెంకటేశాయ। ఓం నమో నారాయణాయ। భక్తులందరూ వేడి పాలను స్వీకరించగలరని మనవి। భక్తులందరూ నమో వెంకటేశాయ। ఓం నమో నారాయణాయ। భక్తులందరూ వేడి పాలను స్వీకరించగలరని మనవి। భక్తులందరూ వేడి పాలను ఉచితంగా స్వీకరించగలరని మనవి।
మనవి భక్తులందరూ వేడి వేడి పాలను స్వీకరించగలరని మనవి. భక్తులందరికీ మనవి. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ మనవి. భక్తులందరూ వేడి వేడి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులను మార్గదర్శకంగా తీసుకుని వారి ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తామని, బీసీ యువత, నిరుద్యోగ, కార్మిక, కర్షకుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని నూతనంగా జాతీయ బీసీ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శీలం స్వామిని అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని కార్యాలయంలో జాతీయ బీసీ యూత్ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన శీలం స్వామిని నియమిస్తూ బీసీ యూత్ సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నరసింహ శీలం స్వామికి నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుండి ఉద్యమ పోరాటంలో పాల్గొంటూ బీసీల కోసం నిరంతరం పోరాడుతూ బీసీ సంఘంలో చురుగ్గా పాల్గొని కింది స్థాయి నుండి అవకాశాలు పొందుతూ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు గడ్డం నరసింహకు మరియు సంఘం జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతిని మార్గదర్శకంగా తీసుకుని వారి ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తామని, బీసీ యువత, నిరుద్యోగ, కార్మిక, కర్షకుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించారు. తమ హక్కుల సాధన ధ్యేయంగా పనిచేస్తూ బీసీ సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ అది సాధించే దిశగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.